ఓం ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం హరి ఓం. జయ గురు. అందరికీ నమస్కారం. వెల్కమ్ ఆల్ ఫర్ టుడేస్ భగవద్గీత సెషన్. ఓకే, సో మనం యాక్చువల్గా భగవద్గీత గురించి చెప్పుకుంటున్నాము, బట్ అగైన్ మేబీ గురుతత్వం అని ఐ థింక్ ఇట్స్ రాంగ్లీ పోస్టెడ్. ఓకే, బట్ విల్ సి భగవద్గీత. మనము భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము ఇది చూస్తూ ఉన్నాము. దాన్ని ధ్యాన యోగం అని కూడా అన్నాము. సో మనము వీ హ్యావ్ సీన్ అప్ టు 15 వర్సెస్. ఇవాళ 16, 17 శ్లోకాలు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ షష్ఠోऽధ్యాయః ఆత్మ సంయమ యోగః. శ్రీ భగవానువాచ నాత్యస్నతస్తు యోగోస్తి నచైకాంతమనస్నతః నాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. సో శ్రీకృష్ణ పరమాత్మ ధ్యాన యోగ విషయంలో దాని గురించి మాట్లాడుతున్నారు. సో ఈ ధ్యాన యోగము లేదా ఈ యోగము సిద్ధించాలంటే, అంటే మనకి దాంట్లో అత్యున్నతమైనటువంటి ఫలితాలు పొందాలి అంటే ధ్యానమునందు కుదరాలంటే, ధ్యాన యోగం మనకి బాగా అనుష్ఠించాలంటే, కుదరాలంటే ఏ రకంగా చేయాలి, ఏంటి, ఆ జ్ఞాని లక్షణాలు ఏంటి, ఇవన్నీ కూడా మనము అంతకు ముందు చూసాం. అద్భుతమైనటువంటి శ్లోకము. ఆ ధ్యానమునందు ఉత్కృష్టమైనటువంటి స్థితి ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా ఈ 15వ శ్లోకంలో చూసాం. యుంజన్నేవం సదాత్మానం యోగి నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థాం అధిగచ్చతి. ఈ విషయాన్ని గురించి చెప్పారు. అంటే నియతమానసః, నియమించబడినటువంటి మనస్సు కలిగినటువంటి యోగి. యోగి నియమించబడినటువంటిది అంటే నిగ్రహించబడినటువంటిది మనస్సు కలిగినటువంటి వాడు, లేదా నిష్ట పొందినటువంటి ఆ మనస్సు అనేటువంటిది ప్రశాంతమైనటువంటి మనస్సు కలిగినటువంటి యోగి. యుంజన్ ఏవం సదాత్మానం. యుంజన్ అంటే ఆ మనస్సుని సమాహితము చేయనటువంటి వాడే, కలికూడినటువంటి వాడే. యుంజన్ అనగా కూడా యోగము అని అనుకున్నాము. ఎప్పుడైతే ఆ శాంతమైనటువంటి మనస్సు, నిగ్రహించబడినటువంటి మనస్సు కలిగిందో ఆ మనస్సు అనేటువంటిది దాని సోర్స్ లో లయం అయిపోతుందని అనుకున్నాం. యుంజన్ ఏవం సదా ఆత్మానం. 24/7 తనతో పాటు తాను ఉంటాడు, ఆత్మతో తాను ఆత్మగా నిలిచి ఉంటాడు. అప్పుడు ఏ స్థితిని పొందుతాడు ఆ యోగి, ధ్యాన యోగి, ధ్యానమునందు నిలదొక్కున్నటువంటి వాడు అంటే దాని గురించి చాలా చక్కగా చెప్పారు. నిర్వాణ పరమాం శాంతిం, పరమమైనటువంటి నిర్వాణము. నిర్వాణము అనంటే ఆగిపోవడం, నిర్వాణము అనంటే కలిసిపోవడం అనమాట. అది ఎవరితో కలిసిపోతామంటే మత్సంస్థం అధిగచ్చతి. మత్సంస్థం, నా యందు నిలిచి ఉండి నన్నే పొందుతాడు. అప్పుడు ఏంటి అక్కడ పొందేటువంటి స్థితి అంటే శాంతిం, పరమమైనటువంటి శాంతిని. అదే ఆనందము అనుకున్నాము, లేదా ప్రేమ అనుకున్నాము. ఉత్కృష్టమైనటువంటి స్థితిని ఆ యోగి సిద్ధింప చేసుకుంటాడు, పొందుతారు అనేటువంటి విషయాన్ని పరమాత్మ చెప్పిన తర్వాత ఇప్పుడు ఇంకా మోర్ ఓవర్ ఇంకా చాలా, అంటే శాస్త్రము కదా ఇది. శాస్త్రము అని అంటే ఇట్స్ కాంప్రహెన్సివ్ గా డూస్ అండ్ డోంట్స్, ఏం చేయాలి, ఎలా ఉండాలి, వ్యవహారం ఎలా ఉండాలి, ఆ నడవడిక ఎలా ఉండాలి, ఆహార విహారాదులు ఎలా ఉండాలి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఈ ధ్యానంలో మనిషి అవ్వాలి అనేటువంటి విషయాన్ని పరమాత్మ తెలియజేస్తున్నారు. సో ఈ రాబోయే ఈ 2-3 శ్లోకాల్లో కూడా మన తాలూకా ఆహార విహారాదులు, ఆహారము అని అంటే మనం ఏ రకంగా మన ఫుడ్ కానీ, తీసుకునేటువంటి ఇంటేక్ కానీ, లేకపోతే మనం వ్యవహరించేటువంటి స్థితి కానీ, ఎలాగా లౌకికంగా
ఎలాంటి వ్యవహారములు చేస్తూ ఉండాలి అనేటువంటి విషయాన్ని డూస్ అండ్ డోంట్స్ కింద చాలా అద్భుతంగా ఈ 2-3 శ్లోకాల్లోవి చెప్పబోతున్నారు. సో ఈ శ్లోకంలో ఈ ఆహార నియమాల గురించి చెప్తున్నారు. దీంట్లో ఆహారము విహారము అంటే నడవడిక, తీసుకునేటువంటి భోజనము అన్నము అంటాం కదా, దాని గురించి కూడా ఇక్కడ చెప్తున్నారు. చెప్తూ చాలా చాలా అంటే ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటాయనంటే వీ హ్యావ్ టు ఇంబైబ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ కృష్ణ భగవాన్ వాట్ హీస్ టాకింగ్ అబౌట్. ఆయన ఏం చెప్తున్నారు అని అంటే, హే అర్జున ఇక్కడ ఏం చెప్తున్నారు, నా అతి అస్మ్యతః తు యోగః అస్తి, నాత్యస్నతస్తు యోగః అస్తి, నా అతి అస్మ్యతః తు యోగః అస్తి. అలాగే నచైకాంతం అనస్నతః, నా చ ఏకాంతం అనస్నతః. అస్నత అనస్నత, అస్నత అంటే తినడం, భోజనం అన్నమాట, తినేటువంటిది. ఈ తినడం అంటే భుజించడము భోజనము అంటే ఇంటేక్. వాట్ ఇస్ ద ఇంటేక్ వి టేక్, దాని గురించి ఏం చెప్తున్నారు, నా అతి అస్నతః ఎక్కువగా తినువానికి. అస్నతః తినడం అంటే మనం మామూలుగా అయితే మనకి చాలా ఇష్టమైనటువంటి పదార్థాలు ఏదైనా వస్తే భోజనం కానీ, మనం భోజనాన్ని కూర్చుంటాం, జనరల్ గా మన ఇంటేక్ త్రూ దట్ ఫుడ్ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువగా కానీ తింటే అస్నతః నా అతి అస్నతః యోగః అస్తి అంటే ఎక్కువగా తినువానికి ఈ యోగం సిద్ధించదు. ఇఫ్ యు టేక్ మోర్ అండ్ మోర్ ఆఫ్ ది ఫుడ్, ఈ యోగం అనేటువంటిది కుదరదు, కలగదు, నా అస్తి కలగదు. అతి అస్నతః నా అస్తి, అతి అస్నతః అతిగా తినువానికి, అతిగా భుజించినటువంటి వాడికి ఈ యోగము అనేటువంటి సిద్ధించదు. అంటే బాగా తినేసి ధ్యానం చేద్దాం అంటే నిద్ర వస్తుంది తప్ప కుదరదు, అది మనం తీసుకోవాలి. నా అతి అస్నతః, అస్నత అంటే భోజనము తినడం, ఈ అతిగా తినేటువంటి వాడికి యోగం సిద్ధించదు. నా అతి అస్నతః యోగః అస్తి. అలాగే నచ ఏకాంతః అనస్నతః, నచ ఏకాంతం అనస్నతః అంటే ఏకాంతము అని అంటే అసలే తిననటువంటి వాడికి, నా ఏకాంతం ఎక్కువ అసలు ఏమీ తిననటువంటి వాడికి, ఏకాంతము అంటే ఏమాత్రము కూడా, అనస్నతః ఏకాంత అంటే ఏమాత్రము ఎకించిత్. ఏకాంతం అంటే మనం తెలుగులో మాట్లాడేటువంటి ఏకాంతం కాదు, ఏకాంతము అని అంటే ఒంటరితనం కాదు, ఏమీ తిననటువంటి వాడికి. ఏకాంతం నా ఏకాంతం అనస్నతః చ, అసలు ఏమీ తిననటువంటి వాడికి. ఉదాహరణకి మనకి ఇన్ ద నేమ్ ఆఫ్ డివోషన్ అంటే భక్తి పేరుతో, భగవంతుడి పేరుతో మనం అనేకమైనటువంటి ఉపవాసాలు చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు 3 రోజులు 4 రోజులు, కొంతమంది కొన్ని నియమాలు పెట్టుకుంటూ ఉంటారు. సూర్యుడిని చూస్తే కానీ నేను భోజనం చేయను, ఏదైనా మబ్బు పెట్టి. గాంధీ గారి మదర్ మనకు చాలా ఎగ్జాంపుల్, గాంధీ గారు కూడా చెప్పుకున్నారు. వాళ్ళ మదర్ ఆమె ఎక్కువగా అసలు సూర్యుడిని చూస్తే తప్ప భోజనం చేయను అనేటువంటి నియమం పెట్టుకుంటారు ఆమె. సో అందువల్ల కొన్నిసార్లు బాగా ఈ వర్షాకాలంలోనూ లేకపోతే తుఫాను పట్టినప్పుడు, కొన్నిసార్లు మబ్బులు కమ్మేసినప్పుడు అసలు 2-3 రోజులు కూడా భోజనం చేయకుండా ఉండేవారట. సో అలాంటిది కూడా ఈ యోగము, పరమాత్మ చెప్తున్నటువంటి యోగం అంటే ఏది అతిగా చేయరాదు అనేటువంటి నియమము చాలా స్పష్టంగా చెప్తున్నారు. దిస్ వి హావ్ టు, మనము చాలా జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. సో అలాగా ఏం చెప్తున్నారు, నచ యోగః అస్తి నచయాంత మనస్నతః, నచ ఏకాంతం అనస్నతః అసలైనటువంటిది, అసలు ఏమీ తిననటువంటి వాడికి కూడా ఈ యోగము సిద్ధించదు. అలాగే ఇంకా ఏం చెప్తున్నారు, నచ అతి స్వప్నశీలస్య, నచాతి స్వప్నశీలస్య, స్వప్నము అని అంటే ఇక్కడ ఏంటంటే నిద్ర. నా అతి స్వప్నశీలస్య చ, స్వప్నశీలస్య అంటే అసలు మిక్కిలి నిద్రించేవాడికి అతి స్వప్నశీల. స్వప్నం అంటే నాట్ ద డ్రీమ్, ఇక్కడ అదొకటి గుర్తుపెట్టుకోవాలి. స్వప్నశీలస్య అని అంటే ఆ నిద్ర అనమాట. అతిగా నిద్రించేవాడికి యోగం సిద్ధించదు. నచాతి స్వప్నశీలస్య. అలాగే జాగ్రత్తో నా ఏవచ అర్జున, జాగ్రత్త అలాగే అతిగా మేలుకొనినటువంటి వాడికి కూడా ఈ యోగము సిద్ధించదు. అంటే ఇక్కడ 4 కండిషన్స్ పెట్టారు. ఏమిది, ఎక్కువగా తినకూడదు, అలాగని అస్సలు తినకుండా ఉండకూడదు, అతిగా నిద్రించకూడదు,
అలాగని నిద్ర లేకుండా ఉండదు. దే ఆర్ వెరీ సింపుల్ ఇన్స్ట్రక్షన్స్. అంటే ఏది ఉన్నా కూడా అతిగా చేయకుండా, అతి సర్వత్ర వద్యేత్ అనేటువంటిది మనం ఎప్పుడు విన్నాం. అతిగా ఏది చేయకూడదు అనేటువంటిది. సో అందుకని కృష్ణ ఏం చెప్తున్నారంటే, కృష్ణ ఇక్కడ ఈస్ టాకింగ్ అబౌట్ మోడరేషన్. అంటే మితాహారము, మితమైనటువంటి నిద్ర. మితము అని అంటే అతి తక్కువ అనేటువంటిది కాదు, ఎంతవరకు తగునో అంతవరకు చేయాలి. ఇప్పుడు మనకి భోజనము అని అంటే, భోజనం ఎలా చేయాలండి, భోజనం ఎంత చేయాలి అనేటువంటిది వస్తుంది. తర్వాత భోజనం అంటే ఏంటి? ఇప్పుడు భోజనం అని అంటే నాట్ జస్ట్ ద ఫుడ్, అన్నం ఒకటే కాదు మనకి. ఇట్ హ్యాస్ ఎ వెరీ డీపర్ సిగ్నిఫికెన్స్. అంటే ధ్యానము, వేదాంతం గురించి మాట్లాడుతున్నాం మనం. వేదాంతము అని అంటే ఏది తెలుసుకోవాలో, వేద అంతః అంటే దాట్ విచ్ ఈస్ టు బి నోన్, బై విచ్ వీ విల్ బి ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ఇన్ దట్ యోగా. యోగం గురించి మాట్లాడుతున్నాము. యోగము, యోగ సిద్ధి అంటే ఏంటి? కలయిక. అంటే జీవాత్మ పరమాత్మల కలయిక. జీవాత్మ అని అంటే వన్ హూ హెస్ బీన్ ఐడెంటిఫైడ్ విత్ బాడీ మైండ్ కాంప్లెక్స్ తో ఐడెంటిఫై ఉండేటువంటి వాడు, జీవుడుగా ఉన్నటువంటి వాడు, సోకాల్డ్ ప్రపంచంతో నిమగ్నం అయిపోయినటువంటి వాడు, నేను నాదిగా ఉండేటువంటి వాడు, సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నటువంటి వాడు, ద్వంద్వముల్లో చిక్కుకున్నటువంటి వాడు, వీడు చాలాసార్లు మనం చెప్పుకుంటున్నాం. సంసారము బంధములో చిక్కుకునేటువంటి వాడు జీవుడు. ఈ జీవుడు ఏం చేయాలి? ఇప్పుడు తనెవరో తాను తెలుసుకొని, తను ఎక్కడి నుంచి వచ్చాడో, తన సోర్స్ ఏంటో తెలుసుకొని, తనను తానుగా తెలుసుకోవలసినటువంటి తానెవరు అని అంటే ఆత్మస్వరూపుడు, అసంగుడు, అకర్త, అభోక్త. ఐ థింక్ యు ఆర్ గెటింగ్ ద వర్డ్స్. మనం అలవాటు అయిపోయింది కాబట్టి దీన్ని వాడుతున్నాము. కానీ ఒక్కసారి ఇది కొత్తగా మనం వింటూ ఉంటే, అసంగము అంటే దేనితోనూ అటాచ్మెంట్ లేనటువంటి వాడు. అకర్త అంటే తను ఏది చేయటము లేదు అని తను తెలుసుకున్నటువంటి వాడు. అంటే కర్మ అంటనటువంటి వాడు, కర్మ చేయనటువంటి వాడు. సో వీడిగా తను తెలుసుకోవాలి అంటే తన స్వరూపం ఏంటో తనకు తెలియాలి. సో ఆ స్వరూపము తెలుసుకున్నటువంటి వాడు ఆత్మస్వరూపం. అంటే ఈ ఆత్మ, ఈ జీవుడుగా ఉన్నటువంటి వాడు తనను తాను తెలుసుకొని, తనకు ఈశ్వరునకు అంటే ఆ భగవంతునికి అభేదము అనేటువంటిది, అంటే భేదము లేదు అనేటువంటి స్థితి యందు నెలకొని ఉండేటువంటి వాడు. దానికి ఈ ధ్యాన యోగము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాము. ధ్యానంలో కూర్చోవడము, దాంతో ఉండడము, నిశ్శబ్దంగా ఉండడము, నిశ్శబ్దంలో తనను తాను ఎవరు అనేటువంటిది సెల్ఫ్ ఎంక్వైరీ చేసుకోవడము, తనను తాను తెలుసుకోవడము. ఇది ఆ ధ్యాన యోగము సిద్ధించాలంటే ఇక్కడ అది చెప్తున్నారు అనమాట. అంటే ఈ ధ్యాన యోగికి ప్రిలిమినరీగా యాజ్ ఏ ఇనీషియల్ స్టెప్స్ ముందు చెప్పారు. ముందు ఎలా కూర్చోవాలో ఆసనం గురించి చెప్పారు. తర్వాత దృష్టిని ఎలా పెట్టాలో చెప్పారు. తర్వాత పెట్టిన తర్వాత ఆ మనస్సుని ఏకాగ్రం ఎలా చేయాలో చెప్పారు. ఏకాగ్రము చేసినటువంటి మనస్సు భగవంతుడి మీద ఎలా పెట్టాలో చెప్పారు. ఇలా 3-4 శ్లోకాలు చెప్పిన తర్వాత ఇంకా 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 కుదరటం లేదండి, ఎన్ని సంవత్సరాలు చేసినా ధ్యానం కుదరట్లేదు అనేటువంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు చాలా చేశానండి, నేను ఎంతో మంత్రం చేశాను, చాలా ధ్యానాలు చేశాను, ఎన్నో సంవత్సరాలు పెట్టి సాధన చేస్తున్నాను, అయినా నాకు కుదరట్లేదండి, ధ్యానం కుదరట్లేదు అని అంటే, ఆర్ వి ఏబుల్ టు డూ దీస్ థింగ్స్? ప్రిలిమినరీ చిన్న చిన్న స్టెప్స్, గుడి అడుగుల్లో కూడా తప్పటడుగులు వేస్తూ ఉంటే ధ్యానం అనేటువంటిది కుదరదు. అంటే వీడు అతిగా తినేస్తూ ఉంటాడు. ఈ తినడము అనేటువంటిది నాట్ ఓన్లీ జస్ట్ త్రూ ద మౌత్. మనకు అనేకమైనటువంటి ఇంద్రియాలు ఉన్నాయి, 5 జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియములు గ్రహించేటువంటి విషయ భోగాలు ఉన్నాయి. ఏమిటవి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. అంటే శబ్దము చెవుల ద్వారా వినేటువంటిది, వినడము అని అంటే వీఆర్ టేకింగ్ ఇంటేక్ ఇట్, లోపలికి తిన్నాం. ఇప్పుడు కొంతమందికి మ్యూజిక్ బాగా ఇష్టం, లేకపోతే గాసిపింగ్ చాలా ఇష్టం, లేకపోతే పొలిటికల్ గురించి చర్చ చేయడం చాలా ఇష్టం, లేకపోతే ఈ టీవీ పెట్టుకుంటే అదేటువంటి చాలా ఇష్టం, లేకపోతే రీల్స్ ఉంటాయి. ఒకసారి రీల్స్ చూడటం మొదలెడితే 1 మినిట్ అది గంటలు వెళ్ళిపోతుంది మనకి తెలియకుండానే. ఒకసారి చూడడం మొదలెడితే, లేకపోతే యూట్యూబ్ లో చూస్తూ ఉండడం అనేటువంటిది ఇష్టం. దిస్ ఇస్ ఆల్ ఇంటేక్, దిస్ ఇస్ ఆల్ ఫుడ్ వి టేక్ త్రూ శబ్ద జ్ఞానం. ఈ శబ్దము ద్వారా మన చైతన్యమే శబ్దం ద్వారా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ శబ్దము ద్వారా ప్రవహించినటువంటి చైతన్యము ఏమవుతుంది? కదలికలుగానే ఉంటుంది ఎల్లప్పుడూ కూడా. అంటే ఇట్స్ ఎ కాన్స్టెంట్ ఫ్లో. మనస్సు అనుకుంటే ఏమిటనుకున్నాము? నిరంతరము కదిలేటువంటి ఒక నది, ఒక ప్రవాహం అది. ఆ నదీ ప్రవాహంలో మనకి ఎప్పుడు కూడా ఇన్పుట్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ దాన్ని బాగా వర్షం పడింది, వర్షం పడినప్పుడు ఎక్కడ లేనటువంటి ఆ ప్రవాహంలన్నీ వచ్చి కూడా నదిలో చేరతాయి. నది ఆ కట్టలు తెంచుకొని దాని ఒడ్లు ఉంటాయి,
ఆ కట్టల్ని తెంచుకొని ప్రవహించేస్తుంది. కట్టలు కొట్టేసి చెరువు కూడా కొన్ని గట్లు కొట్టేసి ప్రవహిస్తూ ఉంటుంది. అలాగా అంటే అది ఎల్లప్పుడు అంటే ఇన్ఫ్లో ఎక్కువ ఉంటే అది ఎక్కడ ఆగదు, అలా ప్రవహిస్తూనే ఉంటుంది. అలాగే నా అతి అస్నేత, ఎక్కువగా తినువానికి అంటే ఈ తినడం అనేటువంటిది ఏం చేస్తున్నాము, ఒక భోజనం వల్లే పెట్టుకోకలే, వింటూనే ఉంటాము 24/7. ఇదివరకు వివిధ భారతి అని వచ్చేది, ఇప్పుడు కూడా వస్తున్నది. అందులో పొద్దున్న 6 గంటలకు బయలుదేరండి, 6 గంటలకు పాటలతో మొదలెడతారు, రాత్రి 12 వరకు వివిధ భారతి నడుస్తూనే ఉంటుంది. ఏదో ఒక పద్యాలు, పాటలు, నాటకాలు, కథలు, సంథింగ్. అండ్ పీపుల్ ఆర్ ఎడిక్టెడ్ టు దాట్. సో అతిగా తినడం, అతిగా వినడం అనేటువంటిది. సో అది అది పనికిరాదు అంటున్నారు. నా అతి అస్నేత, అతిగా తినేటువంటి వాడికి అంటే అతిగా వినడం కానీ, అలాగే సెంటు కొట్టుకునే అలవాటు ఉంటుంది, స్పర్శ, చర్మంలో స్పర్శ, అది ఆ ఆ స్పర్శ అనేటువంటిది ఘ్రాణించేటువంటిది, ముక్కు కూడా మనకి అది ఉంటుంది. లేకపోతే కొన్ని కొన్ని వాసనలు మనకి చాలా ఇష్టంగా ఉంటాయి, కొన్ని వాసనలు చాలా అయిష్టంగా ఉంటాయి, చాలా సెన్సిటివ్ అయిపోతారు మనుషులు. సో ఈ వాసనలను బాగా ఉండేటువంటి రోజు వాడు సెంటు కొట్టుకుంటే గానీ బయటికి వెళ్ళాడు. మనకి బాడీ పెర్ఫ్యూమ్స్, అందుకనే బికాస్ ఆఫ్ అవర్ అటాచ్మెంట్స్ దెర్ ఇస్ ఎ వెరీ బిగ్ ఇండస్ట్రీ, దే వాంట్ టు సెల్. అది కూడా తినడమే, ఈ సెంట్లు తినడం, లేకపోతే అది బాడీ పెర్ఫ్యూమ్స్, తర్వాత సోప్స్, రకరకాలైనటువంటి సోప్స్, పెర్ఫ్యూమ్ సోప్స్, దట్స్ ఎ వెరీ బిగ్ మార్కెట్. అండ్ ఇట్ ఈస్ ఇన్ అదర్ వర్డ్స్ దే ఆర్ సెల్లింగ్, వాళ్ళ భోజనాన్ని మనకు అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు మనకి మామూలుగా బిర్యానీలు, వెజ్ బిర్యానీలు, లేకపోతే ఉండేటువంటి అదే కాదు మనకి ఎక్కువ ఇష్టం. వీఆర్ సో మచ్ అటాచ్డ్ టు ఎవ్రీ సబ్స్టెన్స్. మనకి ఆహారము అనేటువంటిది అనేక రకాలుగా మనం ఇంటేక్ చేస్తూ ఉంటాం. అలాగా శబ్దం ఉన్నది, స్పర్శ ఉన్నది, ఇంకా కంటితో చూసేటువంటిది. ఊరికే టూరిస్ట్ కంటితో చూడడం అంటే ప్రపంచం అంతా ఎక్స్ప్లోర్ చేయాలి అనేటువంటి ఒక ఆపు ఉంటుంది మనకి. టూరిజం ఇన్ ద నేమ్ ఆఫ్ ది టూరిజం. టూరిజం నాట్ జస్ట్ నేచర్ టూరిజం, వీ ఆల్సో హ్యావ్ అదర్ టూరిజమ్స్, లైక్ పుణ్యక్షేత్రాలు తిరగాలి, లైక్ దేశంలో ఉండేటువంటి అన్ని నదుల్లో మునగాలి అనేటువంటిది ఉంటుంది. లేకపోతే అవన్నీ అంటే ఇఫ్ యు డోంట్ డూ ఇట్ వి ఫీల్ దట్ వీఆర్ సమ్వాట్ వీఆర్ నాట్ డివోటీ. అది భక్తుడిగా అనుకోం మనం అది చేయకపోతే. అదే ఇది చేయకపోతే ఏం భక్తుడండి, పుణ్యక్షేత్రాలనే తిరగకపోతే అంటే వేర్ వీఆర్ అతి అస్నేత. అది ఎక్కువగా భుజిస్తున్నామా, లేదా అది మన దానివల్ల మనకి ఏమైనా రియల్ గా ఆర్ వి ప్రోగ్రెసింగ్ స్పిరిచువల్లీ. ఇప్పుడు ఎవరో ఒక కథ చెప్తారు, అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాలకు బయలుదేరుతూ ఉంటే ఒకడు వాళ్ళ గురువు గారేమో వాడికి ఏదైనా ఒక బీరకాయ ఇచ్చారు. బీరకాయ ఇచ్చి, నాన్న ఇదేదో ఈ బీరకాయ చేదని చెప్తున్నారు, నువ్వు ఎలాగో తిరుగుతున్నావు కదా పుణ్యక్షేత్రాలన్నింటిలోని, అన్ని నదుల్లో కూడా ఈ బీరకాయను ముంచి తీసుకురా, దాంట్లో ఏమైనా ఆ చేదుతనం ఏదైనా పోతుందేమో అని. ఈయన పాపం 4 రోజుల పాటు తిరిగి దాన్నంతా బీరకాయను అందులో ముంచి తీసుకొచ్చినా మళ్ళీ కట్ చేస్తే ఆ చేదుగానే ఉంది. అంటే మనం కూడా నేతి బీరకాయ లాంటి వాళ్ళమే. మా బీరకాయ లాగా మన దేహాన్ని మనము అనేకమైనటువంటి తీర్థాల్లో, నదుల్లో, పుణ్యక్షేత్రాల్లో, దేవాలయాల్లో ముంచి పొర్లి చేస్తే ఇస్ దేర్ ఎనీ చేంజ్ ఇన్ అవర్ అండర్స్టాండింగ్? దట్ వీ హ్యావ్ టు లుక్ ఎట్. నా అతి అస్నేత, ఇక్కడ కృష్ణుడు చెప్తున్నటువంటి టీచింగ్ మనం పట్టుకోవాలి. అంటే అతిగా ఏది పనికిరాదు, అతిగా తినడం. ఈ అతిగా తినడం అనేటువంటిది చాలా అర్థం చేసుకోవాలి. అందువల్ల అంటే ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాలు అనేటువంటి మన ఇంద్రియాలు అవన్నీ పరాంచికాన్ని వ్యతిరిన స్వయం, వాటి పని ఏంటంటే బయటికి తిరగడమే. వాటిని కచ్చిత్ ధీర, ఎవడో ధీరుడు అనేటువంటి వాడు మాత్రమే లోపలికి తీసుకుంటాడు వాటిని. అంటే వాటిని విత్డ్రా చేసుకుంటాడు. విత్డ్రా చేసుకొని ఈ రియలైజ్ హిస్ ప్రయారిటీస్. ఆ ప్రయారిటీస్ తెలుసుకున్నటువంటి వాడు అతిగా తినడు. అలాగని ఇంకా ఎవరో గురువుగారు చెప్తారు, నాన్న ఇందాకలు అనుకున్నట్టుగా నువ్వేమీ తినకూడదు, గాలి మాత్రమే భక్షించాలి, లేకపోతే ఒక ఆకు మాత్రమే తినాలి, లేకపోతే పంచాగ్ని మధ్యంలో నువ్వు ధ్యానం చేయాలి, లేకపోతే ఒంటికాల మీద కొండ మీద నిలబడి తపస్సు చేయాలి, లేకపోతే మంచు పర్వతాల లోపల కూర్చొని మంచు మీద కూర్చొని తపస్సు చేయాలి. అతి అస్నేత, నచాంత అనస్నేత, అసలు తినడు. అది కూడా యోగం. మనది చాలా మోడరేట్ అయినటువంటి కృష్ణుడు ఆల్వేస్ గివ్స్ ఎ రెవల్యూషనరీ టీచింగ్. ఆయన చెప్పేడు అంటే దాన్ని చక్కగా కానీ మనం అర్థం చేసుకుంటే మన యోగము అనేటువంటి సిద్ధిస్తుంది. హాయిగా కూర్చోవడం, ప్రశాంతంగా చేయడం, అంటే మనకు తృప్తి కలిగించినటువంటి ఆహారం తినడం, అది చెప్తున్నారు అనమాట. ఎంత తృప్తి
ఈ తృప్తి అనేటువంటిది ఏంటి అని అంటే ఒక స్టేజ్ అన్న తర్వాత మనకి చెప్తుంది ఇంక చాలు అనేటువంటిది మనకే తెలుస్తుంది. ఇఫ్ యూ ప్రాక్టీస్ ఇట్ విల్ అండర్స్టాండ్ ఇట్. ఇఫ్ యూ డోంట్ ప్రాక్టీస్, ఏదో ఇప్పుడు ఇంట్లో మామాడి పెడతారు, నాన్న ఇవాళ పుట్టినరోజు, ఇవాళ లాడులు చేశాను, నువ్వు 2 లాడులు కాదు 4 లాడులు తినాలి అంటే అలా తినేస్తూ ఉంటాం. బట్ వీ షుడ్ ఏబుల్ టు సే నో, డోంట్ సే ఎస్ వెన్ యూ వాంట్ టు సే నో అనేటువంటి ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్. అది అన్నిటికీ వర్తిస్తుంది. డోంట్ సే ఎస్ వెన్ యూ వాంట్ టు సే నో. లెర్న్ టు సే నో, అలాంటి దాని మీద చాలా పుస్తకాలు వచ్చాయి. లెర్న్ టు సే నో. కెన్ వి ఏబుల్ టు సే నో? నో అంటే దట్ ఈజ్ వాట్ యోగము. యోగములో ఉండేటువంటి వాడు నో చెప్పగలుగుతాడు. అంతేగాని మొహమాటానికి ఎస్ చెప్తే ఇంకా ఆహారం వీడిని తినడం మొదలెడుతుంది. అదే వేదం కూడా అదే చెప్పింది. వేదం కూడా యాక్చువల్గా తైత్రీయ ఉపనిషత్తులో ఈ భోజనం గురించి చాలా అద్భుతమైనటువంటి అనువాకం ఉంది. ఇది ఉపనిషత్తు గురించి మనం మాట్లాడుకుంటాం. ఎందుకంటే భగవద్గీత అనేటువంటిది ఉపనిషత్తుల సారాంశం అన్నారు. ఇంకా ఉపనిషత్తును కూడా మనం పరిచయం చేస్తాం, ఎందుకంటే ఇందులో అనేకమైనటువంటి ఉన్నాయి. ఇది తైత్రీయ ఉపనిషత్తులో అన్నం గురించి చాలా చెప్తుంది. అసలు దీని గురించి చెప్పుకోవాలంటే 2-3 క్లాసులు కూడా పడుతుంది. ఎందుకంటే మన దేహము అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫిజికల్ బాడీ. ఇది పంచ కోశములతో నిర్మితమైనటువంటి దేహం. ఈ ఆత్మ అనేటువంటిది 5 కోశములు, 5 వరలు కలిగినటువంటిది. అది చెప్తుంది, ఉపనిషత్తు చెప్తుంది. ఏది? అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. దీన్నే ఆత్మగా కూడా అభివర్ణిస్తారు. అంటే అన్నమయ ఆత్మ, ప్రాణమయ ఆత్మ, మనోమయ ఆత్మ, విజ్ఞానమయ ఆత్మ, ఆనందమయ ఆత్మ. ఈ ఆత్మ అంటే ఎందుకు అని అంటే, వెన్ దిస్ ఆత్మ అంటే ఈ జీవుడు అయిపోయాడో, ఎప్పుడైతే ఈ వీటితో బాడీతో ఐడెంటిఫై అయిపోయాడో, ఈ ఫిజికల్ బాడీతో ఐడెంటిఫై అయిపోతే ఆ ఆత్మ జీవుడయి ఈ జీవుడు అన్నమయ ఆత్మగా అవుతున్నాడు, అన్నమయ కోశముగా అవుతున్నాడు. ఇట్స్ లేయర్, వర. లైక్ ఇప్పుడు ఇదివరకు మనకి రాజులు కత్తులు ధరించేవారు, కత్తులు వేసుకునేవారు. ఆ కత్తిని తీసుకొచ్చి ఒక వరలో పెడతారు. అందులో ఇమిడిపోతుంది. మన బాహుబలి సినిమాలో కూడా చూసాం, ఆ కత్తి తీసి యుద్ధం చేస్తూ ఉంటారు. అలాగా ఈ జీవుడు ఈ 5 కోశములలో కూడా బంధించబడి ఉంటాడు. అదన్నిటిని తొలగించుకుంటే తనెవరో తాను తెలుసుకుంటాడు. అది తను ఆత్మగా, ఆత్మస్వరూపంగా తెలుసుకుంటాడు. అందుకని ఫస్ట్ ప్రిలిమినరీగా అన్నం గురించి మాట్లాడారు. అన్నము అంటే మనం చెప్పుకున్నాం. ఇప్పుడు అన్నము అని అంటే మనం ఏదైతే తీసుకుంటామో, సో ఈ అన్నము నుంచే ఇక్కడ అన్నాద్వై ప్రజాయంతే యాకాశ్చ పృథివీ గృశ్రితాః అథో అన్నేనైవ జీవంతి అదైన దపియంత్యంతతః. ఇది ఎప్పుడు చెప్పుకుందాము, బట్ దిస్ ఈజ్ ఎ బిగ్ అనువాక. సో ఏంటంటే ఇందులో చెప్పేది ఏంటంటే, సమస్తమైనటువంటి జీవజాలము కూడా అన్నం నుంచే ఉద్భవించారు. అన్నం లేకపోతే అసలు జీవులకు మనుగడే లేదు. అలాగే ఈ భూమి మీద ఏ రకమైనటువంటి ఎవరెవరు ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా అన్నం నుండే వృద్ధి చెందుతున్నాయి. అన్నం లేకపోతే అసలు వాటికి వృద్ధి లేదు. అందువల్ల సమస్తము ఈ ఆహారం వల్లనే జీవిస్తున్నాయి. కానీ చివరికి ఏంటవుతుందంటే ఇవన్నీ కూడా ఆహారంలోనే కలిసిపోతున్నాయి. అది అంటే మనం బాడీ వదిలిపెట్టిన తర్వాత ఈ బాడీ ఏమవుతుంది, మళ్ళీ భూమిలోనే కలిసిపోతుంది. భూమి నుంచి వచ్చినటువంటి భూమిలోనే కలిసిపోతుంది. అది మళ్ళీ భూమికి ఎరువు అవుతుంది. అది మళ్ళీ ఆ ఎరువు ద్వారా మళ్ళీ అన్నం వృద్ధి చెందుతుంది. ఆ అన్నాన్ని మళ్ళీ మనం తింటున్నాం. అంటే మనము తిన్న ఆహారమే, ఆ ఆహారం మనకు ఒక స్టేజ్ వరకు ఎదుగుదల అయిన తర్వాత అన్నం మన తినడం మొదలెడుతుంది. దిస్ ఈజ్ సత్యం. దిస్ ఈస్ ద ట్రూత్ విచ్ వీ షుడ్ నో అబౌట్, అండర్స్టాండ్ అబౌట్ ది ఆహార. అందువల్ల పరిమితమైనటువంటి ఆహారము, మితమైనటువంటి ఆహారము, అవసరమైనటువంటి ఆహారం. అందువల్ల ఈ ఆహారమే ఔషధము అన్నారు. ఇక్కడ ఆహారమే ఔషధంగా కూడా తస్మాత్ సర్వాయుషముచ్యతే అన్నగుంహి భూతానాం జ్యేష్టం తస్మాత్ సర్వ ఔషధముచ్యతే. ఈ అన్నమే ఔషధం. ఎందుకంటే ఔషధము, శరీరంలోకి ఏదైనా అనారోగ్యం వస్తే మనకి మెడిసిన్ ఇస్తారు. ఆ మెడిసిన్ తగు మోతాదులో తినాలి. ఆ మోతాదు మించినటువంటి ఔషధము కూడా విషం అయిపోతుంది. అన్నం కూడా అదే అవుతుంది. అందువల్ల పరమాత్మ దాని మీద కాషన్ చెప్తున్నారు. సో అది అందువల్ల ఈ నాట్యస్నతస్తు యోగోస్తి నచైకాంత మనస్నతః.
నచైకాంత మనస్నత. అలాగే నెక్స్ట్ చూస్తే ఇంకా నిద్ర, అన్నం గురించి చాలా చెప్పుకున్నాము. నచాతి స్వప్నశీలస్య నచ అతి స్వప్న. కొంతమందికి ఇప్పుడు అన్నం ఎక్కువైతే ఇంక తర్వాత వచ్చేటువంటి నిద్రే, బద్ధకంగా ఉంటాడు వాడు ఎప్పుడు. అంటే ఇంకా ఆ నిద్రలో ఏమవుతుందంటే శక్తిని కోల్పోతాడు. ఇంకా మనకేంటి అవుతుందంటే, ఎందుకంటే బాగా అన్నం తిన్న తర్వాత మనకి నిద్ర వస్తుంది, బద్ధకం వస్తుంది. ఎందుకంటే ఆల్ ద ప్రాణిక్ కరెంట్స్ ఇట్ విల్ గో ఇన్ టు ద స్టమక్, కాన్సన్ట్రేట్ ఇన్ ద స్టమక్ ఫర్ డైజెషన్ ఆఫ్ ది ఫుడ్. ఆ ఫుడ్ ని డైజెస్ట్ చేయడానికి. ఇప్పుడు మధ్యాహ్నం బాగా భోజనం చేస్తే డెఫినెట్ గా మనం రెస్ట్ తీసుకోవాలి. అది వర్కింగ్ లంచ్, చాలా చిన్నగా తింటే వెరీ యాక్టివ్ గా ఉంటాం. సో బాడీ అనేటువంటి చాలా యాక్టివ్ గా ఉంటుంది. సో అందువల్ల అది చాలా ఇంపార్టెంట్. అందుకని ఏం చెప్తున్నారంటే ఇక్కడ, అధికముగా నిద్రించు అనే వాడికి ఎక్కువగా తింటే ఎక్కువ నిద్ర వస్తుంది. అందువల్ల నిద్రని ఎప్పుడైతే మనం కంట్రోల్ చేసుకున్నామో ఆటోమేటిక్ గా ఫుడ్ కూడా తగ్గుతుంది. అది చెప్తున్నారు. సో నచాతి స్వప్నశీలస్య. తర్వాత జాగ్రత్తోనైవ చార్జున. అలాగనే కంప్లీట్ గా ఎంత మనము మేలుకొని ఉన్నా కూడా కంప్లీట్ గా ఇప్పుడు జాగరాలు చేసేస్తూ ఉంటారు. జాగరం చేస్తే పుణ్యం అని అనుకుంటారు. దట్ ఈస్ ఆల్సో నాట్ ఏ గుడ్ కాన్సెప్ట్. అంటే ఓకే, అకేషనల్లీ యూ కెన్ డూ దట్, అకేషనల్లీ యూ కెన్ గివ్ ఫాస్టింగ్, వారానికి ఒక రోజు లేకపోతే ఏకాశి నాడు ఫాస్టింగ్, అది ఎవరికి వాళ్ళే నిర్ణయించుకోవాలి. ఈవెన్ బుద్ధాస్ లైఫ్ లో కూడా, బుద్ధుడిగా కూడా అట్ ది ఎండ్ హీ రియలైజెస్ దట్ శరీరాన్ని శుష్కింపు చేయడం వల్ల ధ్యానము యోగము సిద్ధించదు, ఆ రియలైజేషన్ రాదు, బుద్ధత్వం పొందదు అని ఆయన బక్క పీనుగులాగా అయిపోతాడు, బక్కగా అయిపోతాడు. ఇఫ్ యూ లుక్ ఎట్ ది లైఫ్ హిస్టరీ ఆఫ్ బుద్ధ భగవాన్, వీ విల్ అండర్స్టాండ్ దట్. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎప్పుడు కూడా మితాహారము పరిమితాహారము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. నచ అతి స్వప్నశీలస్య నచైకాంతం అనేటువంటిది జాగ్రత్తోనైవ చ అర్జున. సో అలాగే అసలు నిద్ర లేనటువంటి వాళ్ళకు కూడా ఈ యోగము అనేటువంటి సిద్ధించదు. అలాగని మనం ఇందాక అనుకున్నట్టుగా ఎంత ఆహారం తినాలి అని అంటే మనము బాడీకి సరిపడినంత అనుకున్నాం. అలాగే దాన్నే ఇంకా ఏం చెప్పారంటే శంకరాచార్యుల వారు, హాఫ్ ఫుడ్, మన స్టమక్ ఫుల్ కెపాసిటీ 1 అనుకుంటే అందులో సగం మాత్రమే అన్నం తినాలి. ఆ మిగిలిన 1/4 ని వాటర్ తో నింపాలి. ఆ 1/4 ఖాళీగా వదిలేయాలట. సో 1/4 యూ షుడ్ ఆల్వేస్ కీప్ ద స్పేస్. దట్ ఈస్ వాట్ ద ఐడియల్ ఇంటేక్ ఆఫ్ ది ఫుడ్. ఇంకా తర్వాత శ్లోకాల్లో 16-17 అధ్యాయాల్లో ఇంకా ఎలాంటి ఫుడ్ తినాలి అంటే, రాజస ఫుడ్, తామసిక్ ఫుడ్, లేకపోతే సాత్వికమైనటువంటి ఆహారం, ఈ ఆహార నియమాదులు విహారాదులు వాటి గురించి కూడా చాలా అద్భుతంగా చెప్తారు. బట్ ఫర్ ఇక్కడ ధ్యాన యోగం వరకు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, మనము అతిగా తినరాదు, అసలు తినకుండా ఉండరాదు, అతిగా నిద్రపోరాదు, అలాగని నిద్రపోకుండా ఉండరాదు. ఈ 4 కండిషన్స్ ఎవరైతే ఫుల్ఫిల్ చేస్తారో వాళ్ళకి ఈ యోగము, ఈ ధ్యాన యోగము అనేటువంటిది కుదురుతుంది. వాళ్ళు అనుకున్నటువంటి ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని చేరగలుగుతారు అని పరమాత్మ ఇక్కడ అత్యద్భుతంగా ఈ శ్లోకంలో తెలియజేశారు. మళ్ళీ ఒకసారి శ్లోకాన్ని అందాము. నాత్యస్నతస్తు యోగోస్తి నచాంతస్య మనస్నతః నచైకాంత మనస్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రతో చైవ చార్జున. ఏ అర్జున, ఈ యోగము అనేటువంటిది నీకు సిద్ధించాలి అని అంటే నువ్వు అతిగా తినరాదు, అలాగని తినకుండా ఉండరాదు, అలాగే అతిగా నిద్రించే వానికి అసలు నిద్రించకుండా ఉండేటువంటి వాడు అధికముగా తెలివిగా ఉండేవానికి కూడా ఈ యోగము లేనే లేదు అనేటువంటి విషయాన్ని పరమాత్మ నొక్కి ఒక్కాణిస్తున్నారు. తర్వాత శ్లోకాన్ని చూద్దాం. అలాగైతే ఈ యోగం ఎవరికి కలుగుతుంది? ఓకే, నెగిటివ్స్ చెప్పారు ఇక్కడ. ఇప్పుడు పాజిటివ్స్ ఏంటి అన్ని చెప్తుంది శాస్త్రం. ఎప్పుడు చెప్పినా కూడా ఏంటి, ఎక్కువగా తత్వం తెలియాలి అని అంటే నువ్వు ఏది కాదో నీకు ముందు తీసేయాలి. రాతిలో విగ్రహం చెక్కాలి అని అంటే ఆ ఏది కాదో తొలగించేస్తే, విగ్రహము కానటువంటి దాన్ని తొలగించేస్తే విగ్రహం బయటపడుతుంది. అలాగని ఆ ఉలి ఎలా కదపాలి, ఆ ఉలిని ఎంత చక్కగా నాజూగ్గా ఎలా చేయాలి అనేటువంటిది కూడా చెప్పాలి. సో అందుకని ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే, యోగం ఎలా కలుగుతుందో, ఎలా సిద్ధిస్తుందో అనేటువంటిది తర్వాత ఈ శ్లోకంలో పరమాత్మ చెప్తున్నారు. ఏం చెప్తున్నారు ఇక్కడ? యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఇది కూడా
చాలా సున్నితమైనటువంటిది, సున్నితంగా మందలిస్తూ దానికి ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని చాలా అద్భుతంగా శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఆవిష్కరిస్తున్నారు. ఏం చెప్తున్నారు? యుక్తాహార విహారస్య, యుక్త ఆహార, ఇందాక చెప్పారు కదా ఏమి ఎలాగా అనేటువంటిది, ఆహారం అతిగా తినొద్దని చెప్పారు. ఇక్కడ ఎలాంటి ఆహారం తినాలి, ఎంత తినాలి అని అంటే యుక్తమైనటువంటిది, సరిపోయినటువంటిది, మితమైనటువంటిది, బ్యాలెన్స్ వేలో ఉండేటువంటిది యుక్త ఆహార. యుక్త యుక్త యుక్తమైనటువంటిది. మనకి ఎక్కడ అంటే యుక్తముగా ప్రవర్తించరా, లేకపోతే సరిగ్గా మాట్లాడరా, సరిగ్గా అర్థం చేసుకోరా, లేకపోతే ఎందుకు ఎంత చెప్పినా నీకు అర్థం కావట్లేదు అని అంటారు. మేషాలు చెప్తూ ఉంటారు. ఎంత బాధపరిచినా సరిగ్గా ఆలోచించు, థింక్ రైట్లీ, థింక్ పాజిటివ్లీ, థింక్ ప్రాపర్లీ అని మనకి ఎలాగైతే ఒకసారి ఫోకస్ పెట్టు, ఒకసారి దృష్టి పెట్టు. ఎక్కడున్నావు నువ్వు, ఎక్కడికో వెళ్ళిపోతున్నావు, వెళ్ళిపోకురా, ఇక్కడ కూర్చో, క్లాస్లో కూర్చో, విను. ఏం చెప్తున్నారు పరమాత్మ? యుక్త ఆహార, సరి అయినటువంటి ఆహారము. ఈ సరి అయినటువంటి ఆహారము, మితమైనటువంటి ఆహారము తీసుకోవాలి. సో సరి అయినటువంటి ఆహారము అని అంటే ఇందాక మనం చెప్పుకున్న 5 ఇంద్రియాల్లో కూడా మనము చాలా జాగ్రత్తగా ఏది వినాలి, ఏది తినాలి, ఏది మాట్లాడాలి, దీనికి ఎక్కడ ఎలా హెల్ప్ చేస్తుంది, ఏం తెలుస్తుంది అని అంటే శాస్త్రమే. ఈ జ్ఞానం ఏదైతే బోధిస్తున్నారో పరమాత్మ చెప్తున్నారు. ఇప్పుడు మనము సత్సంగం వింటాం. కొంతమందికి ఏంటంటే సత్సంగం అలాగ వినడమే. సత్సంగంలో వినడం కూడా అంతమందిని వింటూ ఉంటాం, చాలా మందిని వింటూ ఉంటాం. అది కొన్నిసార్లు అది ఏమవుతుందంటే స్పిరిచువల్ జంక్ అంతా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది అందులో. దానివల్ల ఏంటంటే ఆ జ్యుడిషియస్, ఆ డిస్క్రిమినేషన్ ఉన్న తర్వాత మనం పట్టుకోవచ్చు దాన్ని. అంటే మనకి ఏది అందులో కూడా తీసుకోవచ్చు. మనం అన్ని విన్నా కూడా మనకి ఏది కావాలో అదే తీసుకుంటాం. ఉదాహరణకి పరమహంస స్థితి గురించి చెప్తారు, లేకపోతే హంస గురించి చెప్తారు. పాలు నీళ్లు కలిపి పెడితే అది ఓన్లీ పాలు మాత్రమే స్వీకరించి నీటిని వదిలేస్తుంది అంటే దట్స్ ఎ సింబాలిక్. పరమహంస అంటే ఆ హంస ఎక్కడుంది, మానస సరోవరంలో ఉందంటారు. అసలు మానస సరోవరం పక్కనే ఇంకొక సరోవరం ఉంది, అది రాక్షస సరోవరం అంటారు. ఐ థింక్ సమ్ ఆఫ్ ది పీపుల్ విల్ నో దట్. రాక్షస సరోవరము, మానస సరోవరము నేపాల్, టిబెట్ లో ఉన్నది. వెన్ ఐ రెడ్ దట్, నేను గూగుల్ కూడా చేశాను, నేను వెళ్ళలేదు మానస సరోవరం, బట్ రియల్లీ ఆఫ్టర్ హియరింగ్ దట్ మానస సరోవరం పక్కనే రాక్షస సరోవరం అనేటువంటిది ఉన్నది అని విన్న తర్వాత నేను గూగుల్ చేశాను. గూగుల్లో రియల్ దట్ ఈస్ దేర్, ఇట్ ఈస్ వెరీ నియర్. రాక్షస సరోవరం. ఈ రాక్షస సరోవరంలో ఉండేటువంటి జలం అంతా కూడా ఆ సుడిగుండాలతో ఉంటుంది. అండ్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ డెన్స్, వెరీ అంటే అది సాల్ట్ వాటర్, నాట్ ఫ్రెష్ వాటర్ లేక్, ఇట్ ఈస్ ఎ సాల్ట్ వాటర్ లేక్. అండ్ ఆల్సో దాంట్లో చాలా అలలు, అంటే అల్లకల్లోలంగా ఉంటుంది ఆ సరస్సు. బట్ వేరాజ్ దాని దగ్గరలోనే ఉన్నది మానస సరోవర్ అట. ఇట్ ఈస్ హార్డ్లీ వెరీ నియర్ టు దట్. బట్ వేరాజ్ మానస సరోవరము ఇట్ ఈస్ వెరీ ఫ్రెష్ వాటర్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ కామ్, వెరీ ట్రాంక్విల్. అంటే అక్కడ అంత సృష్టి ఉంది. అలాగే మన మనస్సులో కూడా రాక్షస సరోవరం ఉంది, మానస సరోవరం ఉంది. ఈ రాక్షస సరోవరం అంటే మనస్సులో ఉండేటువంటి అల్లకల్లోలం. అందుకనే నియత మానస అన్నారు, మనస్సును నియమించుకోవాలన్నారు. అంటే వీ హ్యావ్ టు టేక్ డిప్ ఇన్ మానస సరోవర, అంటే వెన్ ట్రాంక్విల్ వాటర్స్, కామ్ వాటర్స్. తర్వాత శ్లోకంలో కూడా చెప్పబోతున్నారు. ఈ కామ్ వాటర్స్ అంటే మనస్సు ఎప్పుడైతే ప్రశాంతత ఉందో ఆటోమేటిక్ గా ఆ మానస సరోవరంలో మునకంటే అది సింబాలిక్. అది అక్కడ శివుడు కైలాసంలో ఉండేటువంటిది. అందుకనే కైలాస పర్వతం దగ్గరలో ఉండేటువంటి మానస సరోవరం. అంటే జియోలాజికల్ గా అది ఏర్పడినప్పటికీ కూడా సింబాలిక్ గా కూడా దాన్ని చెప్పారు. మానస సరోవరంలో చనిపోయే లోపు ఒకసారి మానస సరోవరంలో స్నానం చేయాలంటే నాట్ గోయింగ్ దేర్ ఫిజికల్లీ ఎలాగైనా అనేటువంటిది కాదు. బీ కామ్, బీ మెడిటేషన్. ధ్యానంలో మానస సరోవరంలో నువ్వు రోజు మునకేస్తూ ఉంటాడు. టుడే మై మైండ్ హ్యాస్ డైవ్ డీప్ ఇన్ ది ఫర్ దై పెరిల్స్ ఆఫ్ విజ్డమ్. నీ జ్ఞానం అనేటువంటి గుళికల కోసం నేను నా మనస్సు అనేటువంటి సరోవరంలో నేను ఈ రోజు మునకలేసాను. ఎలాంటి మనస్సు? ప్రశాంతమైన మనస్సు, మానస సరోవరం. దానికోసం ఏం చేయాలి? యుక్త ఆహారాన్ని తీసుకున్నాను. యుక్తమైనటువంటిది, సరి అయినటువంటిది, అంటే సరి అయిన జ్ఞానబోధ, సరి అయినటువంటి సత్సంగము. ఏది తెలుసుకుంటే నా మనసు ప్రశాంతంగా ఉంటుందో దాంట్లో నేను మునకలేసాను అనేటువంటి దాన్ని తెలుసుకోవడం అన్నట్టు మితమైనటువంటి ఆహారం. 5 ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అయితేనేమో, కర్మేంద్రియాలు అయితేనేమో, కర్మలతో కాళ్ళు అలా నడిచిపోతూనే ఉంటాయి. వాకింగ్కి వెళ్తామంటాడు డాక్టర్ గారు. వీళ్ళు ఈ రోజు వారం రోజులు చేయనటువంటి వాకింగ్ ఒకే రోజు 10 కిలోమీటర్లు తిరిగేస్తానంటాడు.
అండ్ ఆల్సో ఎక్సర్సైజ్ చేయమంటారు. ఎక్సర్సైజ్ చేయమంటే ఓకే ఒక రోజు బండిలు ఒక 5 సూర్య నమస్కారాలు 5 సెట్లు చేయవలసింది ఒకే రోజు 15 చేస్తాడు. రెండో రోజు నుంచి నడుము పడిపోతుంది, ఇంకా వాడు చేయనే చేయడు. యుక్తాహార విహారస్య, అందువల్ల యుక్తమైనటువంటి ఆహారం. అలాగే విహారం గురించి మాట్లాడుతున్నారు. విహారము అని అంటే కర్మలు, విహారము అంటే తిరగడము, విహారము అంటే ప్రయాణములు, విహారము అని అంటే జీవన శైలి, విహారము అంటే జీవించేటువంటి పద్ధతి, బ్యాలెన్స్డ్ లివింగ్ విహారం అంటే యుక్త ఆహార యుక్త విహార. అందుకనే బుద్ధుడు ఏం చేశాడంటే ఆరామాలు ఏర్పాటు చేశాడు. ఆరామము అన్నారు. విహారము అంటే ఎక్కడైతే మనము రెస్ట్ తీసుకుంటామో విహారము. విహారము మనం తిరిగేటువంటి నడవడిక, జీవన శైలి. బౌద్ధ ఆరామము అన్నారు. బౌద్ధారామాలు, బౌద్ధ క్షేత్రాలు. అంటే బుద్ధత్వం సిద్ధించుకోవాలంటే బౌద్ధ క్షేత్రం. అందుకని ఇక్కడ ఎక్కడికో మనం వెళ్ళిపోయి బుద్ధగా వెళ్ళిపోయి బుద్ధుడు కూర్చుని చెట్టు కింద మనం కూర్చొని ధ్యానం చేస్తానంటే ఆ చెట్టు నిండా పక్షులు, రెట్టలు చుట్టూ చాలా చాలా అంటే దుర్గంధంగా ఉంటుంది. దాన్ని నీట్ గా మెయింటైన్ చేయరు. అక్కడ మనకి ఎవరో చెప్తారు అక్కడికి వెళ్ళి చేయడం వల్ల ధ్యానం సిద్ధిస్తుంది అని అంటే అక్కడికి పోతాం. అక్కడికి పోతే ఏమీ కుదరదు, మనసంతా ఇక్కడ ఉంటుంది. దాని బదులు ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కూర్చోవచ్చు. లేకపోతే హిమాలయాల్లో గుహల్లో చేస్తే ఉంటుంది. అక్కడ లైట్ ఉండదు, చీకటి, క్రూర మృగాలతో ప్రాబ్లము, భోజనానికి ఇబ్బంది. అలాంటి దానికి మళ్ళీ వీడు ఎంతసేపు అలాంటి అంటే యూ షుడ్ హ్యావ్ ద డిస్క్రిమినేషన్. ఆ విచక్షణ విచారణ ఉండాలి. అంత బదులు ఇంట్లో పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో పరిశుభ్రమైనటువంటి ఏసీ వేసుకొని శుభ్రంగా హాయిగా ఒక ఏకాంతమైనటువంటి ప్రదేశంలో, శుచి అయినటువంటి ప్రదేశంలో, శుద్ధమైనటువంటి ఆహార నియమాలు పాటిస్తూ ధ్యానం చేయొచ్చు కదా మనము. మనకు అన్నీ ఉన్నట్టు ఉంటుంది. బట్ ఆ డిస్క్రిమినేషన్ డెవలప్ చేసుకోవాలి. అందుకని కృష్ణుడు ముట్టికే పెడుతున్నాడు. ఆయన ముట్టికే పెట్టి గట్టిగా చెప్తున్నాడు, అరే నాన్న నువ్వు ఊరికే ఎందుకురా ఊరికే పరుగులు పెడతావు, యుక్తాహార విహారస్య, ఈ బ్యాలెన్స్డ్ గా ఉండేటువంటి దాన్ని తీసుకో అని చెప్పాడు. అందుకని మనం ఏం చేయాలంటే ఈ విహారము అని అంటే మనం జరిపేటువంటి కార్యక్రమాలు, కార్యాలు అంటే యాక్షన్స్ ని కూడా వీ షుడ్ కీప్ ఏ డైరీ ఆఫ్ ఇట్ ఇన్ ఏ 24 hours. హౌ బెస్ట్ ఐ హ్యావ్ యూజ్డ్ ద టైం. ఇందులో ఎంతకాలం ఉన్న ఆత్మోద్ధరణకి, లేకపోతే నా ఆత్మ విచారణకి, లేకపోతే భగవంతుని తెలుసుకోవడానికి పనులు ఉంటాయి మనకు. అన్నీ పనులన్నీ ఎటువంటి వదిలిపెట్టాలని కాదు, బ్యాలెన్స్డ్ లివింగ్. ఓకే, నీకు అన్ని పనుల్లో కూడా నువ్వు ఎంత బ్యాలెన్స్డ్ గా నువ్వు వ్యవహరించావు అనేటువంటిది నీ విహారం మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. యుక్త ఆహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు. ఇంకా కర్మల విషయంలో కూడా నియమ పరిమాణము కలిగినటువంటి ప్రవృత్తి కర్మలు. ఈ కర్మలు అనేటువంటిది చూడ, అసలు కర్మల బంధంలో మనము ఎంత చిక్కుకుంటామో మనకు తెలియదు. ఎందుకంటే అనేకమైనటువంటి అపోహలు మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఈ కర్మలు, ఆ కర్మ మంచిది, ఈ కర్మ మంచిది, లేకపోతే ఇలా చేయాలి, లేకపోతే అక్కడికి ప్రదక్షిణలు చేయాలి, లేకపోతే ఇవన్నీ కూడా. అంటే ఐఎమ్ నాట్ జడ్జింగ్ దెమ్ ఆర్ ఐఎమ్ నాట్ కండెమింగ్ దెమ్. ఇక్కడ ఓన్లీ పరమాత్మ చెప్తుంది ఏంటంటే ఇక్కడ యుక్త చేష్టస్య కర్మసు, యుక్తమైనటువంటి చేష్టల్ని చెయ్యి. యుక్తమైనటువంటి అంటే కర్మల విషయంలో కూడా నియత పరిణామ ప్రవృత్తి, నియత పరిమాణము గల ప్రవృత్తి. నియత పరిమాణము అంటే యూ షుడ్ హ్యావ్ ఏ బ్యాలెన్స్డ్ యాక్షన్. సమత్వం, కృష్ణుడు ఎప్పుడు చెప్పినా కూడా సమభావాన్ని బోధిస్తాడు. సమత్వం యోగ యుజ్యతే, యోగ కర్మసు కౌశలం. కర్మలను కుశలముగా చేయాలి, ఎంత సులువుగా. అంటే ఇప్పుడు కొన్నిసార్లు ప్రకృతిలో కానీ మనం చూస్తే పనులన్నీ కూడా చాలా కుశలంగా జరిగిపోతాయి, చాలా కుశలంగా. అది బట్ వేరేది మనం ఆ పని చేయాలి అని అంటే చాలా కష్టపడిపోతాం. కుశలం అంటే చెట్టు నుంచి ఆకు పండిపోగానే దానంతటది రాలిపోతుంది, దానంతటది రాలిపోతుంది. అంటే ఈ శిశిర ఋతువు వచ్చేసరికల్లా ఆకులు రాలే కాలం వచ్చేసరికి చెట్టంతా కూడా మోడు బారిపోతుంది. దట్ సీజన్స్ వీ కెన్ సీ ఇన్ యుఎస్ ఎస్పెషల్లీ. ఆ సీజన్ లో ఫాల్ సీజన్ అంటాం. ఫాల్ అనేసరికల్లా ఆ చెట్టు ఆకులు దానంతటది ఇలాగా రాలిపోతాయి. మళ్ళీ ఆ స్ప్రింగ్ వచ్చేసరికల్లా మొత్తం చెట్లన్నీ కూడా విపరీతంగా మళ్ళీ పూస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా మనం చేస్తాం ఉగాదికి వచ్చేసరికి మళ్ళీ అంతా పుష్పించి అంతా కూడా ఫలవంతమైనటువంటిది అంతా కనిపిస్తూ ఉంటుంది. అంటే ప్రకృతిలో అంతా చాలా సహజంగా కనిపిస్తుంటుంది, చాలా చాలా సులువుగా కనిపిస్తుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అస్, అలాగే పశుపక్షాదుల్లో కూడా అవి ఎలాగా పిల్లల్ని కంటున్నాయో తెలియదు. ఆవు ఉంటుంది, ఆవు ఈంతూ ఉంటుంది, చూడాలి చాలా సులువుగా.
అంటే చాలా అంటే వాటిని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇంకా బంధించేసి దానికి ఆర్టిఫిషియల్ ఆహారం పెట్టి దానికి అనేక రకాలైనటువంటి ఫుడ్స్ అలవాటు చేసి ఇంజెక్షన్లు ఇచ్చి దాని జీవన విధానాన్ని మన జీవన విధానంతో ముడిపెట్టి దాన్ని కూడా అనవసరంగా చేస్తున్నాం. బట్ వెన్ యూ లుక్ ఎట్ నేచర్, ఇట్ ఈస్ సో సింపుల్ అండ్ సో ప్యూర్, సో కామ్. అది ఆ నేచర్ని మనం అలవాటు చేసుకుంది ప్రయత్నించాలి. అంటే మన ఆహార విహారాదుల పట్ల ఆ రకమైనటువంటి బ్యాలెన్స్ తీసుకురావాలని ఇక్కడ పరమాత్మ మనకి చెప్తున్నారు. సో యుక్త చేష్టస్య కర్మసు అంటే విహారం అంటే విహరించుట, సంచారం. అవి యుక్తములు అంటే నియత పరిణామము కలవి ఎవరికో అట్టి యోగికి. అంటే బ్యాలెన్స్డ్ గా ఉండాలి, ఏది కూడా అతిగా చెయ్యొద్దు అనేటువంటి విషయాన్ని మళ్ళీ మళ్ళీ పరమాత్మ చెప్తున్నారు. సో ఎప్పుడైతే యుక్త చేష్టస్య కర్మసు మనం చేసేటువంటి అందువల్ల మనము ఎంత సమయం ఎలా గడుపుతాము, మన బుద్ధిని ఏ రకముగా పదును పెడుతున్నాము, అర్థం చేసుకుంటున్నామా లేదా, ఆ ఇంటెలెక్ట్ లోపల షార్ప్నెస్ ఉందా లేదా, ఓపెన్ మైండ్ ఉందా లేదా, లేదా ఆర్ వి ఎవర్ క్రిటిసైజింగ్, ఎప్పుడు ఎవరిని క్రిటిసైజ్ చేస్తున్నామా లేకపోతే జడ్జి చేస్తున్నామా అనేటువంటిది ఎవరికి వారే ఆత్మవిచారం చేసుకోవాలి. సో వెన్ ఇట్ ఈస్ దేర్ యూ హ్యావ్ టు లీవ్ ఇట్. సో ఇక్కడ మనము అర్థం చేసుకుందికి మనము కొన్ని విషయాల గురించి మాట్లాడుతున్నాం తప్ప ఇట్ ఈస్ నాట్ ఫర్ జడ్జింగ్ అదర్స్, నాట్ టు జడ్జ్ ఎనీబడి. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ సెల్ఫ్ అనాలిసిస్, సెల్ఫ్ ఆత్మ పరిశీలన అన్నాం అనమాట. ఇంట్రాస్పెక్షన్ అంటాం. ఆత్మ పరిశీలన చేస్తూ మనని మనము మార్చుకుందికి ప్రయత్నం చేయాలి. అందువల్ల యుక్త చేష్టస్య కర్మసు అనేటువంటి విషయాన్ని చెప్పారనమాట. సో ఇంకొక ఆస్పెక్ట్ ఉంది. మనం జనరల్ గా ఇవాళ రేపట్లో చూస్తే మన ఎవరికి టైం అనేటువంటిది ఉండదు. ఎవరు బిజీ, ఎవ్రీబడి ఈజ్ బిజీ, రైట్ ఫ్రమ్ చిల్డ్రన్ టు ద బిగ్గెస్ట్ పీపుల్ హూ ఆర్ ఆల్సో రిటైర్డ్. ఎవరండి ఏమని అంటే అసలు టైం లేదండి, ఐఎమ్ వెరీ బిజీ అంటాం. ఆర్ యూ బిజీ ఆర్ యాక్టివ్? దీస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్. బిజీగా ఉన్నావా, యాక్టివ్గా ఉన్నావా? అంటే యాక్టివ్లీ కామ్లీ యాక్టివ్ అనేటువంటిది మనకు ప్రిన్సిపల్ ఉంది. అంటే అకర్మణి కర్మయ్య పశ్చేత్ కర్మణిచ అకర్మయ్య 4వ అధ్యాయంలో చూసాం. కర్మయందు అకర్మ, అకర్మయందు కర్మ. దీని గురించి మాట్లాడుకున్నాం. అంటే యాక్షన్ ఇన్ ఇన్యాక్షన్, అంటే పని చేయకుండా పని చేస్తున్నట్టుగా ఉండాలి. పని చేయవాని వలే ఉండాలి, చేస్తున్నట్టు కాదు, పని చేయవాని వలే ఉండాలి. పని చేస్తున్నప్పుడు పని చేయని వాని వలే ఉండాలి. అంటే అటాచ్మెంట్ ఇన్ డిటాచ్మెంట్, డిటాచ్మెంట్ ఇన్ అటాచ్మెంట్. ఐ థింక్ ఐఎమ్ నాట్ కన్ఫ్యూజింగ్ యూ, ఎందుకంటే దీని మీద చాలా మాట్లాడుకున్నాం కాబట్టి. అంటే ఇక్కడ మనం సింపుల్ గా చెప్పుకోవాలంటే యూ షుడ్ బి ఎవర్ యాక్టివ్. యాక్టివ్ అంటే ఏంటంటే డూయింగ్ వన్ థింగ్ అట్ వన్ టైం. మనము భగవద్గీత చదువుకుంటే భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు మనకు అర్థం అవుతున్నదా? పుట్ కంప్లీట్ ఫోకస్ ఆన్ దట్ విత్ ఓపెన్ మైండ్, నాట్ బయాస్డ్ మైండ్, నాట్ విత్ జడ్జిమెంటల్. ఇదేంటి ఈయన ఇలా చెప్పాడు, అక్కడ ఆయన అలా చెప్పారు కదా, ఇది కరెక్టా అది కరెక్టా, లేకపోతే ఇది ఇలాగా అర్థం అవ్వలేదు అది అలాగా అర్థం, లేకపోతే ఈయన తప్పు చెప్తున్నాడు లేకపోతే అలా చెప్తున్నాడు. నాట్ దట్. ఇఫ్ యూ వాంట్ టు లిజన్ విత్ అటెంటివ్నెస్, విత్ ఓపెన్ మైండ్ అండ్ ట్రై టు టేక్ ద పాయింట్ ఇన్ టు దట్. మనకు అర్థమైనటువంటి పాయింట్ తీసుకోవాలి. సో దట్ ఈస్ ద యాక్టివ్ పార్ట్ ఆఫ్ లైఫ్. అంటే ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ ఒక పనిని ఆ నిమిషంలో దాని యందే చేస్తూ కాన్సన్ట్రేషన్. అలా కాకుండా బిజీగా ఉంటే డూయింగ్ మెనీ థింగ్స్ అట్ వన్ టైం, ఆర్ రేదర్ దాని గురించి ఎక్కువగా మనస్సు పరిపరి విధాల చింతన చేయడం. మనస్సు ఎక్కువ టైంలో పరిపరి విధాలుగా మనం చింతన చేస్తే ప్రొడక్టివిటీ అనేటువంటిది ఎక్కువగా ఉండదు అనమాట. ప్రొడక్టివిటీ ఉండదు. సో ఆ కర్మక్షేత్రం ఉన్నది. అంటే మనం ఎప్పుడైతే ఆ కర్మక్షేత్రంలోకి దిగామో అంటే ఇన్ ద యాక్టివిటీ, ఎందుకంటే వి హ్యావ్ టు బి యాక్టివ్గా మనం కర్మ చేయాలి. నైగచ్చిక్షణం. ఆ కర్మను ఏం చేయాలంటే కర్మయోగం కింద మార్చుకోవాలి. కర్మయోగం కింద అంటే ఈశ్వరార్పణ బుద్ధి ప్రసాద భావన. ఐ యాక్సెప్ట్ ద థింగ్స్ యాజ్ ఇట్ కమ్స్ అండ్ ఐ ఆఫర్ ఎవ్రీథింగ్ యాజ్ ఈశ్వర, ఆఫరింగ్ టు ఈశ్వర. సో ఇది చాలాసార్లు కర్మయోగం అనేటువంటి చెప్పుకున్నాము. అందువల్ల యుక్త చేష్టస్య కర్మకు, ఈ పనిలో అనేటువంటిది బ్యాలెన్స్ ఉండాలి, సమతుల్యత అనేటువంటి ఉండాలి. లైఫ్ ఆఫ్ యాక్షన్ అండ్ యాక్టివిటీలో మనము వీ షుడ్ బి వెరీ యాక్టివ్, ఓపెన్ మైండ్, అండర్స్టాండింగ్ అండ్ డీప్ ప్రోబింగ్ అండ్ ఇన్కల్కేటింగ్ ది హ్యాబిట్ ఆఫ్ సైలెంట్లీ వర్కింగ్ థింగ్స్. అది అంటే ఇవన్నీ చాలా పాయింట్స్. బట్ మనం అర్థం చేసుకుంటే వీ కెన్ బి దాంట్లో ఉండి మనము పని చేసుకోగలుగుతాం అనమాట. ఇది యుక్త చేష్టస్య కర్మసు.
ఇంకా ఏం చెప్తున్నారు, యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. యుక్త స్వప్నావబోధస్య, యుక్త స్వప్నము అని అంటే, స్వప్నము అంటే నిద్ర అని అనుకున్నాము. సో దీంట్లో ఏం చేయాలి అని అంటే, మనకు నియత పరిమాణము గల నిద్ర మెలకువ గలవానికి, అంటే నిద్రను మెలకువ కూడా బ్యాలెన్స్డ్ గా ఉండాలి. నిద్రా సమాధి స్థితి అంటే ఎప్పుడైతే మెలకువలో మనము యుక్త కర్మస్య చేష్టతూ చేసామో అప్పుడు కరెక్ట్ గా మనకి నిద్ర కూడా కరెక్ట్ గా పడుతుంది అనమాట. అది అది అంతేగాని ఇప్పుడు 11-12 గంటల వరకు మనం ఏదో అలా సినిమా చూసి, లేకపోతే ఏవో కుచ్చి టపాలు కొట్టుకొని, లేకపోతే 11 గంటలకి టీ తాగి 12 గంటలకి మళ్ళీ అక్కడ ఆకలి వేస్తున్నదని చెప్పి మళ్ళీ కొంచెం ఏదో సమోసా తినేసి ఇంకా అప్పుడు పడుకుందాం అంటే నిద్ర పట్టదు. ఆ నిద్ర కూడా చాలా డిస్టర్బ్డ్ గా ఉంటుంది. మళ్ళీ పొద్దున్న లేచేసరికి మళ్ళీ ధ్యానం చేయాలి మనం అనుకుంటే ధ్యానం కుదరదు, మెడిటేషన్ చేయాలంటే కుదరదు, కళ్ళు ఎర్రవారుతూ ఉంటాయి, మళ్ళీ మళ్ళీ హెవీనెస్ అనేటువంటిది ఉంటుంది. నిద్ర లేకపోతే మళ్ళీ పొద్దున్నంతా కూడా డల్ గానే ఉంటుంది. సో వీటన్నిటిని అవాయిడ్ చేయాలని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఇది తెలిసిందే, ఇందాక కూడా చాలాసేపు దీని గురించి చెప్పుకున్నాము. అందువల్ల యుక్త స్వప్నావబోధస్య అంటే నిద్రయందును మేలుకొంట ఎందును కూడా యథాయోగ్యముగా ఉండువాడును. యాప్ట్ టు అది ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది. అందుకనే శుభ్రంగా ఏం చెప్తారంటే 8 లోపల అట్లీస్ట్, అంటే 7 సూర్యాస్తమయం అయిన లోపల 7 లోపల భోజనం చేయాలని చెప్తారు. ఓకే, అది మళ్ళీ అతిగా మనకు అలవాటు లేకుండా ఈ టైంలో మనం 7 గంటలకు తినేసి మళ్ళీ 11 గంటలకు ఆకలేసి మళ్ళీ రాత్రి బాధపడే కంటే, సో మేబీ 7-8 o'clock లోపల డిన్నర్ కంప్లీట్ చేసుకొని 10-10:30 కల్లా మనం కానీ నిద్రపోగలిగి మళ్ళీ 5-6 గంటలకి అంటే 6 to 7 hours నిద్ర అనేటువంటిది అవసరం అనుకుంటే చేయాలి. సో దిస్ ఇస్ ఆల్ ఎవరి తాలూకా స్వభావాన్ని బట్టి, ఎవరి తాలూకా జాగరూకతను బట్టి, ఆ టెండెన్సీస్ని బట్టి, ఎవరో ఏదో చెప్పారని, ఎవరో బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలని 3:30కి లేచిపోయి అలవాటు లేనటువంటి వాళ్ళు, అలవాటు ఉన్నటువంటి వాళ్ళు ఓకే, అలవాటు లేనటువంటి వాళ్ళు గ్రాడ్యువల్ గా ఏది మంచి ఏది చెడు అనేటువంటిది ఎవరికి వాళ్ళే నిర్ణయించుకొని ఆ యోగాన్ని ఎవరైతే ఈ రకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ తో పరమాత్మ చెప్పినట్టుగా చేస్తారో వాళ్ళకి యోగము అనేటువంటిది యోగో భవతి దుఃఖః. ఈ యోగము అనేటువంటిది భవతి కలుగును, సిద్ధించును. ఏమి యోగము, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పదం వాడారు. ఏ యోగము సిద్ధిస్తుంది అంటే దుఃఖః, దుఃఖమును తొలగించునటువంటిది, దుఃఖమును హాని కలిగించేటువంటిది ఈ యోగము సిద్ధించును. అంటే దుఃఖ నివారణకు మార్గమేమి, దుఃఖము ఎలా నివారణ అవుతుంది అని అడిగారు. అయ్యా నేను చాలా కష్టాలు ఉన్నాను, చాలా బాధలు పడుతున్నాను, మనస్సు అసలు అల్లకల్లోలంగా ఉంటున్నది, రాత్రులు నిద్ర పట్టట్లేదు, తిన్నది అరగట్లేదు, ఏం చేయాలో తెలియదు, అజీర్తి ఆయాసం, కొంచెం ఏదైతే తక్కువ తింటే ఆయాసం, తినకపోతే నీరసం, ఏం చేయాలి అని అంటే ఈ 2 శ్లోకాలని మనం అర్థం చేసుకోమని చెప్పి పరమాత్మ చెప్తున్నారు. అతిగా తినకు, అసలు తినకుండా ఉండకు, అతిగా నిద్రించకు, తర్వాత నువ్వు చేస్తున్నటువంటి పనులయందు నీవు తినేటువంటి ఆహారమునందు పరిమితం అనేటువంటిది చేసుకో, సమతుల్యత పాటించు. ఇంతకంటే అద్భుతమైనటువంటి ఈ 2 శ్లోకాల్లో చెప్పినటువంటి బోధ కంటే ఈ యోగము అనేటువంటిది ఇంతకంటే సింపుల్ గా ఎవరు చెప్పలేరని నాకు అనిపిస్తుంది. సో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు ఈ 2 శ్లోకాల్లో పరమాత్మ మనకు చెప్పారు. ఎప్పుడైతే ఇక్కడ కూడా మళ్ళీ 4 విషయాలు చెప్పారు. 4 విషయాలు ఏమిటి? యుక్త ఆహారము, యుక్త విహారము, యుక్త కర్మలు, తర్వాత యుక్త స్వప్నావబోధస్య. యుక్త స్వప్నము అని అంటే ఇక్కడ మనం నిద్ర అనుకున్నాము, బోధ అంటే మెలకువ. సో యుక్తమైనటువంటి మెలకువ, యుక్తమైనటువంటి అంటే సరి అయినటువంటి మెలకువ, సరి అయినటువంటి ఇది. ఇంకా ఇక్కడ అవబోధ అనేటువంటి పదాన్ని వాడారు. ఇక్కడ చాలా అదొక ఇంపార్టెంట్ అయినటువంటి ఆ పదము ఇంకా చూస్తున్నాను. సో ఇక్కడ అవబోధ అంటే ఇట్ హ్యాస్ ఎ వెరీ డీప్ సిగ్నిఫికెన్స్. అవబోధ అనేటువంటి పదము ఇక్కడ ఈయన మన చిన్మయానంద గారు ఇక్కడ చాలా చక్కగా దాని గురించి చెప్పారు. అవబోధ అన్న పదము ఆధ్యాత్మిక లక్ష్యమైన పరమమైన జ్ఞానం యొక్క అర్థాన్ని ప్రతిధ్వనిస్తుంది. యుక్త స్వప్నావబోధస్య అవబోధ, యుక్త స్వప్నావబోధస్య అన్నారు కదా, అవబోధ అన్నారు కదా. సో ఉపనిషత్తులను అధ్యయనం చేస్తున్న వివేకులైన సాధకులు ఇక్కడ ఉపయోగించబడిన ఈ పదం ఒక రహస్యమైన సందేశాన్ని ఇస్తుంది. ధ్యాత అపార్థాలతో నిన్న జీవితంలోని
లో కానీ శుద్ధ ధ్యానంలో లోతైన నిశ్శబ్దంలో కానీ అనగా అవబోధలో ఎక్కువ కాలం యథేచ్ఛగా నిలపరాదు. అంటే ఇది అర్థం అవ్వాలి మనం. అవబోధ, ఆత్మావబోధ అంటాము. ఆత్మ అవబోధ అంటే తను ఎవరో తాను తెలుసుకునేంత వరకు కూడా మనము ఈ నియమాల్ని పాటించాలి. అన్లెస్ ఇప్పుడు మనం ఎవరో మనం ఎక్స్ప్లోర్ చేయకుండా ఆ ధ్యానములో కుదురు లేకుండా ఊరికే చింతన చేస్తూ నాకేం కుదరట్లేదండి, నాకు అలా అవ్వట్లేదండి, నేను చేయట్లేదండి అనేటువంటి దాన్ని కాకుండా ఎప్పుడైతే ఈ సాధనలో మనం ఎంత చెప్పబడినటువంటి కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి వస్తే సహజావబోధ అంటాము. సహజముగానే అవబోధ, ఆత్మావబోధ అంటాం. అంటే దట్ ఇన్ట్యూటివ్ విజ్డమ్, దట్ ఇన్ట్యూషన్ అంటే లోపల తనకు తానుగా స్ఫురించేటువంటి జ్ఞానం, అది అవబోధ. ఆ జ్ఞానము సిద్ధిస్తుంది. అది యోగ సిద్ధి అంటేను. అది యోగో భవతి, ఆ యోగము సిద్ధిస్తుంది. దుఃఖ నివారణ రూపమైనటువంటి ఆ బోధ, ఆ యోగము అనేటువంటి మనకి అలవడుతుంది. సో అది సిద్ధించాలని మనం ఆ పరమాత్మను ప్రార్థన చేస్తూ విల్ బి ఇన్ సైలెన్స్ ఫర్ ఫ్యూ మినిట్స్ అండ్ దెన్ క్లోజ్ టుడేస్ సెషన్. హరి ఓం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. ఓం ఓం. జయ గురు. ఓకే, విల్ బి ఇన్ సైలెన్స్ ఫర్ ఎ మినిట్. ఓం.